అంతేకాకుండా కొన్ని వైద్య సేవలతో కలిపి ఒక ప్యాకేజ్లా చేసి మరింత తక్కువ ఫీజులతో సేవ చేస్తుంది ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్. అసలు ధర్మశాస్త్ర ఫౌండేషన్ అంటున్నారు. ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్ అంటే మీ ఆరోగ్యాన్ని మీ దగ్గరికి, అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మన వల్ల కాదు పెట్టడం. కాబట్టి మన మధ్యతరగతి కుటుంబాలని మనల్ని అర్థం చేసుకొని వచ్చినటువంటి సంస్థే ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్. మరి ఈ ధర్మశాస్త్ర ఫౌండేషన్ పేరుతో, ఈ పేరు మాత్రమే ధర్మశాస్త్ర ఫౌండేషన్ కాదండి, దీని ఆచరణలో కూడా ధర్మాన్ని కర్తవ్యాన్ని నిరూపించి ముందుకు సాగుతున్నటువంటి ధర్మశాస్త్ర ఫౌండేషన్ ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి గొప్ప కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ కార్యక్రమాన్ని గురించి ముందుగా అసలు ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడానికి దీని అన్నిటికీ ఒక వ్యక్తి ఉన్నారు కదా, వారి గురించి కూడా చెప్పుకుందాము. అసలు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఒక ఆలోచన కావాలి. మరి అటువంటి ఆలోచన ఎవరిది అంటే డాక్టర్ సంకూర్శెట్టి నరేష్ గారు. ఖచ్చితంగా వీరి గురించి ఒక 4 మాటలు అయితే మాట్లాడుకోవాల్సిందే అండి. ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్లు 18 మహాభారతంలో పర్వాలు ఉన్నాయి, పురాణాలు 18 ఉన్నాయి, వేదాలు 18 ఉన్నాయి, అయ్యప్ప సన్నిధిలో ఉండే మెట్లు కూడా 18. అలాగే వైద్య రంగంలో కూడా 18 సేవలను ప్రజలందరికీ అందించాలన్న మహోత్తరమైన సంకల్పాన్ని మన డాక్టర్ నరేష్ గారు భుజానికి ఎత్తుకున్నారు. మరి సహారా హాస్పిటల్ స్థాపించి వైద్య రంగంలో సరికొత్త శకానానికి నాంది పలికారు. వైద్యో నారాయణో హరి అంటారు. ఆ మాటను అక్షర సత్యం చేస్తున్నారు. నిరుపేదలకు ప్రాణదాతగా మారుతున్నారు డాక్టర్ సంకూర్శెట్టి నరేష్. తన చిన్నతనంలో కష్టాల మధ్యలో పెరిగి పేదరికంలో మగ్గి అతి తక్కువ వసతుల మధ్య ఎదిగిన ఆయన ఉన్నత విద్యావంతుడిగా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్కు సమీపంలోని సూర్యాపేట జిల్లా అతని యొక్క స్వస్థలం. ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్న ఆయన తర్వాత ఎంసెట్లో ఫ్రీ సీట్ పొంది కామినేని మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదివారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అనస్థీషియా పీజీ పూర్తి చేశారు. అమెరికా వెళ్ళి క్రిటికల్ కేర్ విభాగంలో ఫెలోషిప్ పట్టా పొందారు. తర్వాత డాక్టర్గా సేవలు అందిస్తూ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగానికి హెచ్ఓడిగా పనిచేశారు. యశోద హాస్పిటల్లో కీలక సేవలను అందించారు. తన సతీమణి డాక్టర్ వనజారాణితో కలిసి కరోనా సమయంలో ప్రజలకు అద్భుత సేవలు అందించారు. హాస్పిటల్ స్థాపించి ధరలో ఉన్నత వైద్యాన్ని చేరువ చేశారు.